బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. నంద్యాలలో టీడీపీకి ఇంటిపోరు తప్పడం లేదా? నేతల మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదా? ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారా? నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయా? రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది నంద్యాల ఉప ఎన్నిక. ప్రభుత్వం నంద్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పనులు స్పీడ్ పెంచింది. నంద్యాల ఎన్నికను టీడీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ఒక్కరు కాదు, 4 మంత్రులు ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు. కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, జిల్లా మంత్రి అఖిలప్రియ ఇదే పనిలో ఉన్నారు. అవసరమైతే నంద్యాలకు వచ్చి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ను నంద్యాల ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించారు. ఇక స్థానిక నేతలు ఫరూక్, ఏవి సుబ్బారెడ్డి, శ్రీధర్ రెడ్డి ముఖ్య నేతలను, కౌన్సిలర్లను టీడీపీ వైపు రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు 2 రోజులకోసారి నంద్యాలలో సమావేశాలు, అంతర్గత భేటీలు చేస్తున్నారు. ఏ అవకాశాన్ని వదులుకోరాదనే పట్టుదలతో టీడీపీ ఉన్నా ఇంటిపోరే ఆ పార్టీకి గుబులు పుట్టిస్తోంది. నంద్యాలలో కార్యకర్తల సమావేశానికి మంత్రి అఖిలప్రియ హాజరు కాకపోవటం, రోడ్ల విస్తరణకు భూమి పూజ కార్యక్రమానికి స్థానిక నేతలు ఫరూక్, శ్రీధర్ రెడ్డి, ఏవి సుబ్బారెడ్డిని ఆహ్వానించకుండా మంత్రి ఒక్కరే వెళ్లి టెంకాయ కొట్టడం పార్టీలో వివాదానికి దారితీశాయి. నంద్యాలలో కీలకమైన రోడ్ల విస్తరణ పనులకు టెంకాయ కొట్టే కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదని మాజీ మంత్రి ఫరూక్, శ్రీధర్ రెడ్డి పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారట. నంద్యాలలో జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు ఫరూక్, కేఈ ప్రభాకర్, ఏవి సుబ్బారెడ్డి, ఇతర నేతలు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మంత్రి అఖిలప్రియ హాజరు కాకపోవడాన్ని నేతలు తప్పుబడుతున్నారు. ఆళ్లగడ్డ నుంచి కార్యకర్తలు వచ్చిన కారణంగా సమావేశానికి రాలేకపోయానని మంత్రి అఖిలప్రియ చెబుతున్నారు. మంత్రి ఏ కారణంతో సమావేశానికి రాలేకపోయారో, లేక నేతలే ఆమె ఇబ్బందిని అర్థం చేసుకోలేకపోయారో గాని ఎన్నికల నేపథ్యంలో కీలక సమావేశానికి మంత్రి గైర్హాజరవటం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇక రోడ్ల విస్తరణకు టెంకాయ కొట్టే కార్యక్రమానికి తమను ఆహ్వానించకపోవడంపై ఫరూక్, శ్రీధర్ రెడ్డి చిన్నబుచ్చుకున్నారు. ఫోన్లోనే పార్టీ పెద్దలకు వారు ఫిర్యాదు కూడా చేశారని సమాచారం. వేరే పార్టీలోని ముఖ్య నేతలను లాగేందుకు మంత్రులు అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారట. అందులో భాగంగానే నంద్యాల చేరుకొని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయటం, అంతర్గతంగా ఇతర పార్టీ నేతలతో మాట్లాడడం వంటి పనుల్లో ఉంటూనే టీడీపీలో ఇంటిపోరు వ్యవహారాన్ని కూడా సమీక్షించారట. స్థానిక నేతలతో పాటు ఎవరితోనూ తనకు విభేదాలు లేవని, అందరినీ కలుపుకుని పోతున్నామని మంత్రి అఖిలప్రియ చెప్పారట. ఆళ్లగడ్డ కార్యకర్తలు కలిసేందుకు రావడంతోనే మీటింగ్కు రాలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారట. లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవాలు ఏవైనా పార్టీలో పరిణామాలు అధినాయకత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు వైసీపీ సైలెంట్గా పని కానిచ్చేస్తుంటే ఇంటిపోరు టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. నంద్యాలలో అభివృద్ధి పనులపై స్పీడ్ పెంచడంలో, ప్రచారంలో హడావిడి ఉన్నా అంతర్గత సమస్యలే అధికార పక్షానికి ఆందోళన కలిగిస్తున్నాయి.